Hi guys, welcome to my channel. హాయ్ దివ్య సాన్వి క్రియేషన్స్. మనం ఈరోజు పాలక్ రోటి కాబూలీ శనగ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఒక కట్ట పాలకూర తీసుకొని దాన్ని శుభ్రం చేసుకొని ముదరకాళ్ళు లాంటివి తీసి పడేసి చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పాలకూరని మిక్సీ జార్లో వేసుకుని వాటర్ అది ఏం వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్ గోధుమ పిండి తీసుకుని దానికి సరిపోయేంత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత దాన్ని చిన్న ఉండలుగా చేసుకొని రోటీల్లో ఒత్తుకోవాలి. ఇలా అన్ని రోటీలని చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని కాలిన తర్వాత ఒక్కొక్క రోటీని నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు పాలక్ రోటీ రెడీ. సాఫ్ట్గా ఉంటాయి నెయ్యి వేసుకుంటే. ఒక బౌల్ తీసుకొని ఒక 1/2 కప్పు కాబూలీ శనగల్ని 8 to 6 అవర్స్ నానబెట్టుకుని ఉంచుకోవాలి. వాటర్ వేసుకుని నానిన శనగలు వాటిని ఒక కుక్కర్లో వేసుకుని 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు 2 ఆనియన్స్, 2 టమాటాలు, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ఒక బాణీ పెట్టి కొంచెం నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు 4 మిరియాలు, 2 యాలకులు తీసుకుని హీట్ అయిన తర్వాత అందులో వేసి వేపాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతూ ఉండగా మనము ఉడికించుకున్న శనగలని ఆ విధంగా మెత్తగా ఉడకాలి. అలా ఉడికిన శనగల్లో 2 స్పూన్లు శనగలు పక్కన పెట్టుకుందాము. కొంచెం మిగిలిన శనగల్ని ఫ్రై అయిన ఆనియన్స్లో వేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 టమాటాలని మనము పేస్ట్లా చేసుకుని ఆ టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి. టమాటా ప్యూరీ బాగా మగ్గిన తర్వాత ఆయిల్లో బయటకు రావాలి. కొంతసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. మనం పక్కన పెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదా ఉడికించినవి, వాటిని మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం వేసుకుని బాగా కలపాలి. మనం బాయిల్ చేసుకున్న శనగలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ వేసుకుని కర్రీని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న బఠానీలు కూడా
కర్రీలో యాడ్ చేసుకోవాలి. వాటర్ మరుగుతుండగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక స్పూను గరం మసాలా పౌడర్, ఒక హాఫ్ టీ స్పూను చోలే బఠానీ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోలేదు, అందుకే నేను కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు ఒక చిటికెడు కొంచెము కసూరి మేతి నలుపుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇంకా కర్రీ దగ్గర పడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచితే కర్రీ రెడీ. కాబూలీ శనగల కర్రీ పాలక్ రోటీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తుంటే నోరు ఊడిపోతుంది. వావ్, టేస్టీ టేస్టీ పాలక్ రోటీ బఠానీ. ఆనియన్ అద్దుకొని తింటే ఇంకా బాగుంటుంది. సూపర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.